చూసాను రై. రే సైడ్కి వెళ్ళరా. రేయ్ ఇంట్లో చెప్పొచ్చినావా? ఏంది ఇది? డ్రైవింగ్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పోతా ఉండవు ఏంది? రోడ్లో ఉన్నాను అనుకుంటివా, మీ ఇంట్లో ఉన్నాను అనుకుంటివా? పాటలు అనుకుంటా నువ్వు బాగానే పోతావు. వెనకొచ్చేవాళ్ళం కదా ఇబ్బంది ఉండేది. ఓ, నన్ను గుర్తుపట్టలేదన్నమాట. ఇట్లా పోతున్నావు అంటే ఏ లారీనో బస్సునో వచ్చి గుద్దిందనుకో నేరుగా పైకి పోతావు. నన్ను తిడుతున్నావు, దీనివల్ల నువ్వు ఎంత నష్టపోతావో నీకు అర్థం కావట్లేదు. ఓహో, చేసుండే తప్పు మళ్ళా నన్నే బెదిరిస్తా ఉండవా? ఏం చేస్తావు నువ్వు? గుడికి పోతున్నాను కాబట్టి గమ్మునే పోతా ఉన్నాను. అదే మామూలుగా ఉంటే ఇంకో లెక్క ఉండేది. వద్దు, అనవసరంగా నన్ను రెచ్చగొడితే నువ్వు నీ ఫ్యామిలీ అందరూ ఇబ్బంది పడతారు. నీ దారిని నువ్వు పో. ఎవడురా నువ్వు? ఏదో పెద్ద ఎమ్మెల్యే ఎంపీ మాదిరి మాట్లాడుతూ ఉండవు. ఏం చేస్తావు నువ్వు? ఇదిగో కాళ్ళు చేతులు ఇరిసేసి రోడ్డు పక్కన కూర్చోబెడతాను, ఏమనుకుంటావు? నేనెవరో తెలియక రెచ్చిపోతున్నావు. నువ్వు ఎవడు అయితే నాకేందిరా? చెవులు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు ఎండుకుంటా పోతా ఉండవు. ఏ పొద్దు పొద్దున గొడవ పెట్టుకుందామని వచ్చినావా? నీకంత సరదాగా ఉంటే ఏండే ఉండు, గుడికి వెళ్ళి వస్తాను, అప్పుడు చూసుకుందాం నువ్వెవరు నేనెవరు. సరేనా? ముందు రోడ్డు మీద తిన్నగా వెళ్ళడం నేర్చుకోరా. ఏదో పెద్ద పిస్తా మాదిరి మాట్లాడుతూ ఉండవు. నేనెవరో తెలియక ఏదేదో వాగేశావు. దీనికి ఖచ్చితంగా పెనాల్టీ పడుద్దిరా. నేనెవరో నీకు అర్థం కావాలా? అర్థమయ్యేలా చేస్తాను.